నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. నోరూరించే కొత్త ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నా. అలాగే ఈ ఆవకాయ పచ్చడి అయితే నేను ఆవకాయ కారం తయారు చేశాను కదా, ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ కారంతో ఈ ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నా. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే పచ్చళ్ళ కారం ఎలా తయారు చేశానో ఫుల్ వీడియో పెట్టాను. అలాగే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం మేమైతే మామిడికాయలని మా చుట్టాల చిట్టివన్నమాట. ఎప్పుడు సంవత్సరం వాళ్ళే ఇస్తారు మాకు ఆవకాయ పెట్టుకోవడానికి. వాళ్ళ చెట్టువి కోసుకొస్తున్నారన్నమాట. చూడండి ఎన్ని కాసాయో మామిడికాయలు అయితే. చూడండి మా చుట్టాల అబ్బాయి మామిడికాయలు కోస్తున్నాడు చెట్టు పైకి ఎక్కి. మామిడికాయలన్నీ కోసేసిన తర్వాత ఇలా ఒక టబ్బలో వేసేసి నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ మామిడికాయలన్నిటిని తుడిచేసుకోవాలి. చూడండి మా చుట్టాలే తుడిచి ఇచ్చేస్తున్నారు మామిడికాయలన్నీ అయితే. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఈ మామిడికాయలన్నీ ఆరనివ్వాలన్నమాట, తడి లేకుండా. మామిడికాయలు అయితే ముక్కలుగా కట్ చేయించేసాము. ఇప్పుడైతే ఒక కాటన్ బెడ్షీట్ వేసుకుని ఆ బెడ్షీట్ మీద వేసేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ ముక్కలన్నీ. ఈ మామిడికాయ ముక్కలకి తడి ఉంటుంది కదా, ఈ తడంతా ఆరుతుంది అన్నమాట ఇలా ఒక బెడ్షీట్ మీద వేసుకుంటే. ఇప్పుడు నీట్గా తుడుచుకోవాలి. లోపలైతే చిన్న కవర్లే ఉంటుంది చూడండి మామిడికాయకి, అది తీసేసుకుని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆవకాయ పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. ఈ మామిడికాయలు అయితే 25 కాయలన్నమాట. ఈ బౌల్తో కొలుస్తున్నాను నేను ఎన్ని అవుతాయో అని. ఈ బౌల్తో 2 బౌళ్ళు మామిడికాయ ముక్కలు అవ్వాయి. అలాగే ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇలా ఒక టబ్బలో వేసేసుకుని 2 ప్యాకెట్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి అయితే మేము గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాము. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ తోటే చేస్తాము ఆవకాయ పచ్చడి. ఇప్పుడైతే కారము, ఆవపిండి, మెంతిపిండి, నేను ఆవకాయ కారం పెట్టాను కదా అదే వేస్తున్నాను అన్నమాట. ఒక బౌల్లో కొలుస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచేయాలన్నమాట. ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా ఆయిల్లో నానబెట్టుకుని అలా ఉంచుకుంటే. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇలా గ్రౌండ్నట్ ఆయిల్లో వేసి ముక్కల్ని ఉంచితే ఈ మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట. ఈ బౌల్తో 2 బౌళ్ళు మామిడికాయ ముక్కలు అవ్వాయి కదా, ఒక బౌలు కారము, ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. ఈ పచ్చళ్ళ కారంలో అయితే ఉప్పు చాలా తక్కువ వేసాను కదా, మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉప్పుని మిక్సీ పట్టి వేసాను. అలాగే టేస్ట్కి తగినంత వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి ఈ ఆవకాయ పచ్చడిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే ఒక గుప్పుడు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుని 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి. చూడండి ఆవకాయ పచ్చడి కలపటం అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది అన్నమాట.
ఇప్పుడైతే కలపటం అయిపోయింది కదా, ఒక డబ్బాలో వేసేసుకోవాలి. ఈ డబ్బాలో వేసేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఆవకాయ పచ్చడి అంతా డబ్బాలో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఈ ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 ప్యాకెట్లు అయితే ఆయిల్ పట్టింది, గ్రౌండ్నట్ ఆయిల్. 25 మామిడికాయలు అన్నమాట. పెద్ద మామిడికాయలు కాదు, చిన్న చిన్న మామిడికాయలు ఇవి. పచ్చడి అయితే 3 రోజుల తర్వాత చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది. 3 రోజుల తర్వాత ఒక టబ్లో వేసేసుకుని మళ్ళీ ఉప్పు చెక్ చేసుకుని ఈ పచ్చడి అంతా మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. పచ్చడిలో అయితే నేను వేసిన ఉప్పు అయితే సరిపోలేదు, ఇంకా వేసి కలుపుతున్నాను. స్పూన్తో అయితే కలదు కదా, ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పచ్చడిని అంతా నేను ఒక రుత్తులో పెట్టేస్తానన్నమాట. ఇలా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది పచ్చడి అయితే. ముందు సంవత్సరం కూడా నేను ఆవకాయ పచ్చడి పెట్టాను, అదైతే ఫుల్గా అయిపోయిందనమాట. ఇంకా 3 ముక్కలు ఉన్నాయి, ఇంకా లాస్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆవకాయ రెడీ అయిపోతుంది. ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఇలా డబ్బాలో వేసాను అనమాట. నేనైతే రుత్తు కడిగేసి ఎండలో ఆరబెట్టాను. రుత్తు ఆరిన తర్వాత ఆ రుత్తులో వేసేసి స్టోర్ చేసేస్తామన్నమాట. ఈ పచ్చడి అయితే సంవత్సరం పాటు అలా నిలవ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొత్త ఆవకాయ పచ్చడి అయితే. అమ్మ నేర్పించిన ఆవకాయ పచ్చడి అయితే రెడీ. అలాగే ఈ టేస్టీ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.